వెల్కమ్ టు MG9 న్యూస్. పంచాయతీ బడ్జెట్ ను లూటీ చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. ఏపీని భూదందాలకు గంజాయికి నిలయంగా మార్చిన జలగన్న ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్ రెడ్డి. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలో పల్లెనిద్రలో భాగంగా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డికి గోనెగండ్ల మండల నాయకులు గంజిహల్లి క్రాస్ రోడ్డు వద్ద ఘన స్వాగతం పలికారు. అక్కడి నుండి టీడీపీ పార్టీ ఆఫీస్ వరకు డ్రమ్స్ తో ర్యాలీగా వెళ్లి కీర్తిశేషులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్, మాజీ మంత్రి బివి మోహన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి పార్టీ జెండా ఎగరవేశారు. అనంతరం వైఎస్ఆర్ సర్కిల్లో మండల నాయకులు తమ అభిమాన నాయకులు బివి జయనాగేశ్వర్ రెడ్డికి జేసీబీతో గజమాలతో సత్కరించి అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం పల్లెనిద్రలో భాగంగా రోడ్ షోలో బివి జయనాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ పాలనలో దోపిడీ, భూ కబ్జాలు, అక్రమ ఇసుక, అక్రమ కేసులతో ప్రజలు విసుగు చెందారని, జగన్ రెడ్డి పాలనలో అభివృద్ధి కుంటుపడిందని, ఏ గ్రామానికి వెళ్లిన సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయని, ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం పాలన నడుస్తుందని ఎద్దేవా చేశారు. పల్లెనిద్రలో భాగంగా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ప్రతి పల్లెలో నిద్రించి గ్రామానికి కావాల్సిన వస్తువులు ఇంటింటికి వెళ్లి సమస్యలు తెలుసుకుంటూ మేనిఫెస్టో తయారు చేసుకుంటున్నామని, ప్రతి గ్రామానికి, మండలానికి, నియోజకవర్గానికి ఎంత బడ్జెట్ అవుతుందో డైరీలో రికార్డెడ్ గా రూపొందించుకుని తాము అధికారంలోకి రాగానే తయారు చేసుకున్న మేనిఫెస్టో ప్రకారం ప్రతి సమస్య పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. వచ్చేది టీడీపీ జనసేన ప్రభుత్వం ఖాయమన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు, రాష్ట్రానికి పరిశ్రమలు, పెండింగ్ ప్రాజెక్ట్స్ నిర్మాణం, రాజధాని నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాలు, జాతీయ అధ్యక్షులు బాబు ప్రకటించినటువంటి మినీ మేనిఫెస్టో, బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ, సూపర్ 6 పథకాలతో సంక్షేమానికి బాటలు వేస్తామని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ముందుకు వెళ్తామని, ప్రజలు సైకో పాలన పోయి సైకిల్ పాలన రావాలని, మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. ఒక్క ఛాన్స్ పేరుతో జగన్ రెడ్డి రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారని, 80 రోజుల్లో వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు స్వస్తి పలికి రామరాజ్య స్థాపన కొరకు బాబుని అధికారం ఎక్కించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కన్వీనర్ నజీర్, అడ్వకేట్లు చంద్రశేఖర్, వెంకటేశ్వర్లు, టి రమేష్ నాయుడు, ఎన్వి రామాంజనేయులు, తిరుపతయ్య, ఎస్ఎన్ మాబోలి, డీలర్ ఫక్రుద్దీన్, నూర్ బాషా, రంగస్వామి నాయుడు, శ్రీధర్ నాయుడు, గౌండర్ అహ్మతుల్లా, బొగ్గు రమేష్, రాంపురం రఫీక్, ఎన్వి బాలు, నాగరాజ్ జిలానీ, రాంపురం కాశీ, గంజహల్లి నాయకులు తలారి శ్రీను, నీలకంఠ, షేక్షవలి, బడిషా, ఈశ్వరయ్య, కాజావలి, పురుషోత్తం, పత్తే సాహెబ్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. MG9 న్యూస్ తో రిపోర్టర్ శేఖర్. పరిస్థితి ఏమిరా? రేపు రాబోయే రోజుల్లో ఇంతకంటే గొప్ప సంక్షేమాన్ని ఇచ్చేటువంటి తెలుగుదేశం పార్టీని మన అధికారంలో తెచ్చుకోవాలా. ప్రతి ఒక్కరిని కూడా మీ అందరినీ కోరేదేమంటే జాగ్రత్తగా మనం ఓట్లు ఉన్నాయో లేవో కూడా చూసుకోవాలి. ఎందుకంటే గతంలో మనం ఆరోగ్యం బాగలేకపోతే పొద్దున్న లేవగానే బీపీనో షుగరో చెక్ చేసుకుంటా అంటే ఈరోజు ఉదయం లేవగానే చూసుకోవాల్సింది నీ ఓటు ఉందా లేదా అని చెప్పి, లేకపోతే దొంగలు కొట్టేస్తారు ఓట్లు. కాబట్టి దాన్ని కూడా అప్రమత్తంగా ఉండాలా. ఇప్పుడు ఇదైన తర్వాత ఏదైతే నేను పల్లెనిద్ర పేరు మీద ఇక్కడ మహిళల దగ్గరికి వార్డుకు ఇంటింటికి ఈ 3 రోజులు మీ దగ్గరికి రావడం జరుగుతుంది. చివరిగా ఒక విష ప్రచారం చేశారు చంద్రబాబు నాయుడు గారి మీద. ఏం విష ప్రచారం చేశారు? చంద్రబాబు నాయుడు గారు ఉంటే వానలు పడవంట. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి బంగారు పాదాలతో పరిపాలన చేస్తూ ఉంటే ఏం పడతా ఉంది? ఈ సంవత్సరం కరువు 40 ఏళ్లలో ఎప్పుడు రానంత కరువు వచ్చిందా లేదా? కరువు అంత భయంకరంగా. మరి ఈరోజు కరువు ఎవరు చేశారు? మరి జగన్మోహన్ రెడ్డి మేము అడుగుతున్నాం, నువ్వు బటన్ నొక్కి వర్షాన్ని కురిపించవచ్చు కదా, మళ్ళీ ఎందుకు కురిపించలేకపోతున్నావు అని చెప్పి. కాబట్టి భగవంతుడు కురిపించే వానల మీద తప్పుడు ప్రచారం చేసిన నీవు ఈరోజు ఒక్క అవకాశం అంటే ప్రజలు నమ్మి ఓట్లేశారు. నీ బంగారు పాదాలు పెట్టినప్పుడు మొదటి సంవత్సరం కరోనా వైరస్
వచ్చింది, 2వ సంవత్సరం చూస్తేనేమో పత్తికి వైరస్ వచ్చింది, 3వ సంవత్సరం పశువులకు వైరస్ వచ్చింది, 4వ సంవత్సరం మనుషుల కళ్ళకు వైరస్ వచ్చింది, 5వ సంవత్సరం తీవ్రమైన కరువు వచ్చింది. మరి ఇట్లా చెప్పాలంటే మేము కూడా నీకంటే అద్భుతంగా చెప్తాం, కానీ ఇవన్నీ దేవుడిచ్చేటువంటి కార్యక్రమాలు తప్ప మనుషులు చేసే కార్యక్రమాలు. నీకు దమ్ముంటే నువ్వు పట్టాలు ఇవ్వాలంటే నీవు కూడా నా తండ్రి బివి మోహన్ రెడ్డి లాగా, విశ్వవిఖ్యాతమైన సారమ నందమూరి తారక రామారావు లాగా, నారా చంద్రబాబు నాయుడు గారి లాగా భూమి కొని మగాడిలాగా పట్టాలు పంచు జగన్మోహన్ రెడ్డి. అంతే తప్ప ఎవరో ఇచ్చిన పట్టాల్లో పట్టాలు పంచి ఎక్కడో కొండల మీద, చెరువు మీద, గోనెగండ్లలో పట్టాలు ఇమ్మంటే తీసుకుపోయి కోడుమూరులో ఇచ్చేది. అక్కడ పోయి ఎవరుంటారు? గోనెగండ్ల వాసులు ఉంటారా? అదే రకంగా నీళ్లు బారించు, రైతులకు ప్రాజెక్టులు ముందుకు తీసుకుపో, ఈ కార్యక్రమాలన్నీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకుంటూ ఈ 3 రోజులు ఇంకా గోనెగండ్లలో చేయాల్సినవి కానీ ఏ సమస్యలైనా ఉన్నాయి. ఎందుకంటే నిన్న ఒంటరి తిన్న పోయిన నాకు కొత్త సమస్య చూసా. రాత్రి పండుకుంటే నిద్ర లేదు నాకు. రాత్రి అంతా ఎందుకు లేదనుకుంటున్నాను నిద్ర. 15 నిమిషాలకు ఒకసారి కుక్కలు మొత్తం మురుగుతాయి ఊర్లో మనుషుల కంటే కుక్కలు ఎక్కువ ఉన్నాయి. పిచ్చి కుక్కలు రాత్రి బయటికి రావడం లేదు జనాలు. ఏమైనా ఈ కుక్కలు ఇట్లున్నాయంటే పట్టించుకునే నాథుడు లేడు ఆ గ్రామంలో. కనీసం చూస్తే కాలువలు శుభ్రం చేయరు, ఈగల మయం. పిల్లల దగ్గరకు పోతే కనీసం రోగాలు వస్తున్నాయి. ఆడకూతులకు తాగడానికి నీళ్లు లేవు. ఆ నీళ్లు కూడా మేము పెట్టిన పైప్ లైన్లో నీళ్లు వస్తే ఆ పైపులో, ఆ ట్యాంకులో పురుగులు పడితే శుభ్రం చేయడానికి కూడా ₹1 ఎవరు ఈ గవర్నమెంట్ ఇవ్వడంలే. అదే నీళ్ళే తాగుతున్నారు. ఇట్లా కళ్ళతో చూస్తున్నా నేను సమస్యలు. నేను చూసేటువంటి సమస్యల్ని కళ్ళు ఉండి కూడా గుడ్డివాడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి, చెవులు ఉండి కూడా చెవిటివాడిగా ఉన్న కేశవరెడ్డికి కనిపించాలో వినిపించాలని చెప్పి ఈ పల్లెనిద్ర మా నియోజకవర్గంలో చేస్తున్నాం. ప్రతి ఒక్క రైతు పడే బాధ, ప్రతి ఒక్క యువకుడు పడే బాధ, ప్రతి ఒక్క మైనారిటీ, ప్రతి ఒక్క బీసీ, వాల్మీకి, కురవ, వడ్డెర, ఎవరైతే బీసీలు ఉన్నారో, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు ఉన్నారో, ఎన్ని వర్గాలు మహిళలు ఉన్నారో పడుతున్న బాధలన్నీ మీకు కనిపించాలా వినిపించాలని పల్లెనిద్ర చేస్తున్నా. ఇప్పుడు కూడా మళ్ళీ కూడా మీకు ఒకటేసారి విజ్ఞప్తి చేస్తున్న టైం అయిపోయింది. ఇంకా మీ ఆలోచన ఎంతసేపు ఉన్నా ఏదో కొత్తగా ఇప్పుడు ఏంటంటే చివరిగా ముగించే ముందు చంద్రబాబు నాయుడు గారు చక్కగా చెప్పారు. ఏం చెప్పారు నాయన అంటే ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్లు అంట. 175 నియోజకవర్గాలు మార్చినా జగన్మోహన్ రెడ్డి నువ్వు మళ్ళా అధికారంలో రావడం కల్లా ప్రజలు ఎమ్మెల్యేలను మార్చడం కాదు, నిన్నే మార్చాలని డిసైడ్ అయిపోయినారు. కాబట్టి ఇక అవన్నీ నువ్వు అనుకుంటున్నావు, ఇంకా కలలో ఊహించుకుంటున్నాడు. ఏమనంటే మా ఎమ్మెల్యేని మారిస్తే ఇంకొకరిని పెడితే ఏదో అవుతుందని చెప్పి 175 మంది మార్చినా నీవు అధికారంలో రావడం కల్లా ఇప్పుడు ఒకటే ఇటుపక్క చంద్రబాబు నాయుడు గారు, ఇటుపక్క పవన్ కళ్యాణ్ గారు, జనసేన, తెలుగుదేశం పార్టీ సంయుక్తంగా ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాం మీ అందరి ఆశీర్వాదంతో మళ్ళీ. ఎందుకంటే రేపు ఎలక్షన్ల సమరానికి ఇంకా నాకు టైం ఉండదు. ఇంత టైం ఇచ్చి నీతో మాట్లాడలేను కాబట్టి ఈరోజు ఈ 3 రోజులు రాత్రి 3 రోజులు మీతో ఉండడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టినా. రేపు మళ్ళా నేను వచ్చేది ఎలక్షన్లకు చేతులెత్తి ముక్కి మీరు ఆశీర్వదించాలని, నన్ను సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని చెప్పి ఆ కార్యక్రమానికే వస్తాను. ఇంటింటికి వచ్చే ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మీరందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై ఎన్టీఆర్, జై బివి మోహన్ రెడ్డి.